హలో అండి, నేను మీ జ్యోతిని. కొన్ని రంగుల గురించి మీకు మనసుకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నానండి. రక్తవర్ణము అనేది ఎలా ఉంటుందంటే భావోద్వేగాన్ని కలిగిస్తుంది, వెచ్చగా ఉంటుందండి. ఊదా రంగు అనేది ఏమిటంటే అలసిపోయినట్లు అనిపిస్తుంది, ఎక్కువ భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది, బిగుసుకుపోయినట్లుండి వైశాల్యం పెరిగినట్లు అనిపిస్తుందండి. ముదురు నీలం రంగు అనేది శాంతిగా ఉంటుంది, మనశ్శాంతిగా, అయితే విచారానిగా ఉన్నట్టు అనిపిస్తుందండి, విచారాన్ని కలిగిస్తుంది. నీలరంగు వేయబడిన గది చాలా చల్లగా ఉంటుందండి, చల్లగా ఉంటుంది, ఇరుకుగా అనిపిస్తుందండి. ఆకుపచ్చ రంగు ఇది చాలా చల్లగా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. కండ్ల మీద అంత ఒత్తిడి అనేది ఉండదు, సామాన్యంగా దృష్టి తీక్షణంగా ఉంటుంది. అయితే ఇది రక్తపు ఒత్తిడిని సమస్థాయిలో ఉంచుతుందండి. ఆకుపచ్చ రంగు మనకు మనశ్శాంతిని కలిగజేస్తుంది. లేత నీలి రంగు అనేది ఈ రంగుతో గది చల్లగా ఉంటుంది, విశాల ప్రదేశంలో ఉన్నాము అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుందండి లేత నీలి రంగు. నలుపు పటుత్వాన్ని తగ్గిస్తుందండి, మనకున్న పటుత్వాన్ని తగ్గిస్తుంది. నలుపు రంగు విచారాన్ని కలిగిస్తుంది, అధిక భారంగా అనిపిస్తుంది, మనలో ఉన్న పటుత్వాన్ని తగ్గించి మనసు అధిక భారంగా అనిపించి విచారంగా ఉన్నట్టు అనిపిస్తుందండి నలుపు. ఇటుక రంగు ఇది వెచ్చగా ఉంటుందండి, నిబ్బరాన్ని కలిగిస్తుంది, సమదృష్టి ఏర్పడుతుంది. ఇటుకరాయి రంగు వేసుకుంటే మనంతా ఒకటి అనే సమభావన కలిగిస్తుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, మనోనిబ్బరాన్ని కలిగజేస్తుంది, మనకి ధైర్యాన్ని కలిగజేస్తుంది. ఇటుకరాయి రంగు కలరు అనేది మనసుకు ప్రశాంతతనిస్తుంది. గులాబీ రంగు అనేది చల్లగా ఉన్న స్లోగా ఉంటుందండి, మందకొడిగా ఉంటుంది, ఒక విధమైన ఉదాసీన భావం ఉంటుంది. గులాబీ రంగు వల్ల ఉదాసీన భావము అనేది ఉంటుందండి, ఇది మానసిక ఉద్రేకతను కలిగిస్తుంది. గులాబీ రంగు అనేది మానసిక ఉద్రేకతను కలిగిస్తుంది, మనసులో ఆందోళనను కలిగిస్తుంది. గులాబీ రంగు అనేది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది, మనసు అనేది ఆందోళన కలిగిస్తుంది గులాబీ రంగు అండి. నీలము తెలుపు అనేవి మనకి ప్రశాంతమైన హాయిని ఇస్తాయండి, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి. నీలము తెలుపు అనేవి మనకి ఉపయుక్తమవుతాయండి. మనము స్కూళ్ళల్లో కూడా ఒకే రకమైన యూనిఫామ్లు అనేవి మనకి పెడతారండి, యూనిఫామ్స్ పెడతారు. ఆ యూనిఫామ్స్ వల్ల ఏంటంటే సమభావము అనేది కలుగుతుందండి. ధనిక బీద అనే తేడా అనేది వాళ్ళల్లో పిల్లల మనసులో ముద్రించకుండా అందరూ సమభావము అనే దృష్టిని కలిగజేస్తారు. ఇప్పుడు హాస్పిటల్స్లో నర్సులకి, అలాగే షాపింగ్ మాల్లలో ఉండే